హాయ్ అండి. హలో నమస్తే. ఆల్రెడీ హెల్త్ చెకప్‌లు జరుగుతున్నాయి. అప్పటికే పెద్ద ఎత్తున ప్రచారము స్టార్ట్ అయింది. లేదు ఇప్పుడు చెకప్‌లు జరుగుతున్న సందర్భంలో అక్కడ వెళ్ళిన వారికందరికీ కూడా పెద్ద ఎత్తున డౌటొస్తాంది. పోయిన వాళ్ళంతా కూడా రిజెక్ట్ అయ్యి వస్తున్నారు. ఎవరికీ కూడా పెద్దగా పర్సెంటేజ్ వచ్చే అవకాశం లేదు. ప్లస్ వెళ్ళిన వాళ్ళంతా కూడా హెల్త్ చెకప్‌కి వెళ్ళిన వాళ్ళకందరికీ కూడా అక్కడ డాక్టర్లు రౌండ్ చేయేస్తున్నారు. రోజుకి ఒక 20 మంది పోయినారంటే దాంట్లో ఒకరికి ఇద్దరు తప్ప ఇంకెవరికి కూడా పెన్షన్లు వచ్చే అవకాశం లేదు. ఇట్లా రకరకాలుగా కూడా పెద్ద ఎత్తున బయట టాక్ వినపడొస్తాంది. అది అలా ఎవరు చేయబాకండి దయచేసి. ఒకవేళ మీకు ఏదైనా సరే ఇబ్బందులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అంతే తప్ప స్ప్రెడ్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని లేదంటే ప్రభుత్వ వ్యవస్థని ఇబ్బందులకు గురిచేసే రకంగా చేయబాకండి దయచేసి. మనం సహాయం చేయాలా అనుకుంటే వాళ్ళతోనే మాట్లాడి, దివ్యాంగులతో మాట్లాడి మీకేమైనా సరే అనుమానాలున్నా, మీకేమైనా ఇబ్బందులున్నా మళ్ళా కూడా హెల్త్ చెకప్‌లు మనం చేసుకోవచ్చు. అది పెద్ద సమస్య ఏం గాదు. కానీ వాళ్ళకి ధైర్యం చెప్పండి. అలాంటిదేదైనా అనుమానాలుంటే వెంటనే ఆ యూనియన్ నాయకులకు మీరు సమాచారం ఇవ్వండి. అదేవిధంగానే మీరు కూడా వాళ్ళ దగ్గర నోట్ చేసుకొని సంబంధించిన అధికారులకి సచివాలయాల సిబ్బందా లేదంటే ఎంపీడీఓ దగ్గరనా లేదంటే డైరెక్ట్‌గా హెడ్ క్వార్టర్స్‌లోనా అంటే కొన్ని ప్రాంతాల్లో అక్కడ మనం ఫిర్యాదు చేయొచ్చు. సో అప్పటి వరకు వాళ్ళని గాబరా చేసేయబాకండి. కాస్త ఓపిక పట్టేట్టుగా వాళ్ళకి చెప్పండి. సో ఇంక నెక్స్ట్ అసలకి రీఅసెస్‌మెంటే స్టార్ట్ అయిందో లేదో నవంబర్ నెల పింఛన్ వస్తుందా రాదా? మరి ఎంతమందికి ఇస్తారు ఏంటి? మరి ఇప్పుడు హెల్త్ చెకప్‌లు చేసుకున్న వాళ్ళకందరికీ నవంబర్ పింఛన్ వస్తుందా రాదా? లేదంటే వీళ్ళకందరికీ హోల్డ్ చేస్తారా? ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతాంది. ఎక్కడా కూడా గవర్నమెంటు నవంబర్ పింఛన్ ఇవ్వము అని చెప్పలేదు. ఇంతకు ముందు కూడా ఈ 2, 3 నెలలుగా కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా పింఛన్లు ఆపలేదు. దానిపైన ఎవరు ఆందోళన అధైర్యపడబాకండి. ఖచ్చితంగా నవంబర్ పింఛన్లు అందరికీ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంటు మేము ఈ రీఅసెస్మెంట్ చేసే వాళ్ళకి పింఛన్లు ఆపేస్తున్నాము. దాంట్లో ఏదైనా సరే వాళ్ళకు తక్కువ పర్సెంటేజ్ 40% లోపలొచ్చింది అంటే వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఆపేస్తామనంటూ కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఊరికే ఈ రకంగా స్ప్రెడ్ చేసి వాళ్ళు ఇంకా గాబరా అయ్యే విధంగా, ఇంకా వాళ్ళు ఆందోళన అయ్యే విధంగా మాత్రం ఎవరు దయచేసి చేయబాకండి. పింఛన్లనేది కంటిన్యూగా వస్తాయి. దాంట్లో మొత్తం కంప్లీట్‌గా ఎందుకంటే ఒక అధ్యయనం చేస్తున్నారు. అసలు ఎంతమంది పింఛన్లున్నాయి? అసలకి ఏంటి? వీళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి? ఒకవేళ తీసేయాలా అనుకుంటే వీళ్ళకి ఒకవేళ 60 సంవత్సరాలు నిండుంటే వాళ్ళకి డైవర్ట్ చేసి వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చే విధంగా కావచ్చు. లేదంటే వేరే వేరే రకాల బెనిఫిట్స్ వాళ్ళకేదన్నా వచ్చే రకంగా చేద్దామనే ఆలోచనతో రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్‌లో ఇప్పుడు జరగాల్సిన హెల్త్ పింఛన్‌లకు సంబంధించి మాత్రం హెల్త్ పింఛన్ గాని, అంటే మిగిలిన పింఛన్లు వెరిఫికేషన్‌లో మాత్రం మీరు చేయాల్సింది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీరు సపోర్ట్ చేయండి. నోటీసులు తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళా మీరు నోటీసులకు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆ టైం అయిపోయింది కాబట్టి మీరు మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోకి వెళ్లి అక్కడ మీ కలెక్టర్ గారి దగ్గర మీరు అర్జీ పెట్టుకోండి. మళ్ళా మీకు అవకాశం ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు తీసుకున్న వాళ్ళు ఇవాళ హెల్త్ చెకప్ ఎందుకంటే వారంలో 3 రోజులే ఉంటుంది. ఈ హెల్త్ చెకప్‌లు చేసుకోలేదనుకోండి, ఆ రోజు అవకాశం ఉండి పోలేదనుకో అంటే మీకేం లేదా హెల్త్ ఇష్యూసో లేదంటే మీకు ఎందుకంటే నిన్నటి నుంచి ప్రారంభమైతే చాలామంది చాలా చోట్ల సచివాలయాల సిబ్బంది కూడా వాళ్ళకు తెచ్చివ్వలేదు. నోటీసులు ఇవ్వలేదు. మరి అలాంటి వాళ్ళకి ఎట్లా పరిస్థితి? మాకు 8వ తారీఖు లిస్ట్‌లో పేరొచ్చింది కదా! మేము ఆ రోజు పోలేదు. మాకు ఇంక అంతేనా అనే అబద్ధభావం వద్దు. మీకు ఒకవేళ మీరు హెల్త్ చెకప్‌లకి మీ నోటీసులు ఒకవేళ వాళ్ళ తరపు నుంచి పొరపాటుండి మీకు నోటీసులు రాకపోయినా, మీరు నోటీసులు తీసుకొని ఆ రోజు వెళ్ళకపోయినా, దాని తర్వాతైనా మీరు వెళ్ళొచ్చు. దాంట్లో ఎటువంటి నో ఇష్యూ. అంటే ఈ వారం బాలేదు. నెక్స్ట్ వీక్ అయినా సరే మీరు ముందుగా మీ సచివాలయ సిబ్బందికి చెప్పండి. ఎంపీడీఓకు ఫిర్యాదు చేయండి. మళ్ళా మీరు హెల్త్ చెకప్‌లు ఈ రీఅసెస్మెంట్‌లో భాగంగా చేసుకోవచ్చు. కాబట్టి అట్లా చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్, మీకున్నటువంటి దివ్యాంగ సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ పొందేందుకు ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిపైన మాత్రం నిర్లక్ష్యం చేయబాకండి. నెక్స్ట్ స్టెప్‌లో ఏదైతే మనకు ఈ మంత్ లాస్ట్‌కి లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో మరికొన్ని హెల్త్ చెకప్‌లనేది కూడా ఉన్న అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తారు అధికారులు. కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం గవర్నమెంట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు కూడా కాస్త ఓపిక పట్టి పింఛన్లు ఏ అంశం పట్టుకున్నా పింఛన్లు రావేమో అనేటువంటి భయం మాత్రం మీరెవరు కూడా దానిపైన ముందుకెళ్ళబాకండి. ఈ విషయంలో మాత్రం అధికారులకు సహకరించండి. ఒకవేళ మీకేదైనా ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. లేదంటే మీరు కామెంట్స్ రూపంలో మీ ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా మీరు పెట్టండి. మీకేం ప్రాబ్లమ్ ఉందో చెప్పండి. నేను కూడా వీలైతే
తప్పకుండా మీకు సపోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. నేను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మీకు సంబంధించిన సంఘాలు ఎవరైతే ఉంటారో ఆ యూనియన్‌కి సంబంధించి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులతో మాట్లాడి. ఏదో ఒక రకంగా అందరూ సపోర్ట్ చేసి మీకందరికీ కూడా లబ్ధిదారులకు, నిజమైన లబ్ధిదారులకి ఎవరికి అన్యాయం జరగకూడదనేది వాళ్ళ తపన కూడా. అందువల్ల వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో, అందరూ సమిష్టిగా ఈ ఈ విషయంలో ఆహ్, ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా లబ్ధిదారులకు ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా నా వల్ల అయిన సహాయ సహకారాలు కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం మరి నెక్స్ట్ స్టెప్‌లో ఏం జరుగుతుంది, ఏంది రేపు, ఎల్లుండి కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇవాళ కూడా సీఎస్ గారు కూడా ఆల్ జిల్లా కలెక్టర్స్‌తో కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఏమేమి జరుగుతుంది, అసలు ఏంటి, దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు రీఅసెస్మెంట్‌లో ఏమేమి జరుగుతాయని కూడా అంటే జరుగుతున్నట్లు కూడా సమాచారం ఉంది. చూద్దాం రేపు, ఎల్లుండి ఇంకా కూడా నెక్స్ట్ వీక్ ఇవన్నీ కూడా కొంచెం స్పీడప్ అయ్యే అవకాశం అయితే ఉంది. బహుశా రేపు నెలంతా కూడా జరుగుతుంది ఈ హెల్త్ చెకప్‌లు అనేది. కాబట్టి అప్పటి వరకు కాస్త ఓపిక పట్టి నీట్‌గా మీరు దీన్ని ప్లాన్ చేసుకోండి. పింఛన్లు వస్తాయా రావా అని ఇప్పటి నుంచే మీరు అధైర్యపడబాకండి. ఖచ్చితంగా వస్తాయి. అప్పటి వరకు కాస్త జాగ్రత్తగానే ఓపిక పట్టండి. ముందు హెల్త్ చెకప్‌లు అనేది చేసుకోండి.